హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు ద హర్షిత్ డిఎస్సి క్లాసెస్. ఈరోజు మనం ఈ వీడియోలో వచ్చేసి ఐసీటీకి సంబంధించినటువంటి ప్రాక్టీస్ బిట్స్ అయితే చూద్దాము. ఆల్రెడీ దీనికి సంబంధించినటువంటి లెసన్స్ అయితే చేయడం జరిగిందండి. సో వాటి యొక్క లింక్స్ వచ్చేసి మీకు డిస్క్రిప్షన్లో ఇస్తాను, దాంట్లో చూడండి. ప్రతి ఒక్క టాపిక్ కూడా క్లియర్గా అయితే కవర్ చేయడం జరిగింది కాబట్టి ఆ వీడియోస్ అన్నీ మీకు లింక్స్ వచ్చేసి ఈ వీడియో కింద డిస్క్రిప్షన్లో ఇస్తాను, ఒకసారి అయితే చూడండి. అలాగే ప్రాక్టీస్ బిట్స్ కూడా చేయడం జరిగింది, వాటి లింక్స్ కూడా డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేస్తాను. ఇంకా ఎవరైనా ప్రాక్టీస్ చేయాలి అనుకుంటే ఒకసారి అయితే ప్రాక్టీస్ చేసుకోండి. సో ఈరోజు మనము మరికొన్ని ఐసీటీకి సంబంధించిన ప్రాక్టీస్ బిట్స్ చూద్దాం. ఫస్ట్ బిట్ వచ్చేసి క్రింది వాటిలో ఏది సెకండరీ స్టోరేజ్గా పరిగణించబడదు? ఆప్షన్స్: ఫస్ట్ వచ్చేసి ఫ్లాపీ డిస్క్, ఆప్షన్ 2 ఆప్టికల్ డిస్క్, ఆప్షన్ 3 ర్యామ్, ఆప్షన్ 4 ఫ్లాష్ డ్రైవ్. సో క్వశ్చన్ అయితే చూద్దామండి. క్రింది వాటిలో ఏది సెకండరీ స్టోరేజ్గా పరిగణించబడదు అనేసి ఇచ్చారనమాట. సో ఇక్కడ మనకు ర్యామ్ అనేది ప్రైమరీ స్టోరేజ్ అండి. ర్యామ్ అనేది మనకు ప్రైమరీ స్టోరేజ్ కాబట్టి ఇది మనకు సెకండరీ స్టోరేజ్ కాదు. సో సెకండరీ స్టోరేజ్గా మనకు ఏమేమి వస్తాయంటే ఫ్లాపీ డిస్క్, ఆప్టికల్ డిస్క్, అలాగే ఫ్లాష్ డ్రైవ్. సో ఇక్కడ మనకు ఆప్షన్ 3 వచ్చేసి రైట్ ఆన్సర్ అండి. ఈ ర్యామ్ అనేది మనకు ప్రైమరీ స్టోరేజ్ డివైస్గా పనిచేస్తుంది. సో మనకు ఏదైనా క్వశ్చన్లో సెకండరీ స్టోరేజ్ డివైసెస్ ఏంటివి అని అడిగారు అనుకోండి, ఫ్లాపీ డిస్క్, ఆప్టికల్ డిస్క్, అలాగే ఫ్లాష్ డ్రైవ్. నెక్స్ట్ సెకండ్ క్వశ్చన్ చూద్దాము. వ్యాన్ యొక్క ఫుల్ ఫామ్. ఆప్షన్స్: ఫస్ట్ వచ్చేసి వైడెస్ట్ ఏరియా నెట్వర్క్, ఆప్షన్ 2 వైల్డ్ ఏరియా నెట్వర్క్, ఆప్షన్ 3 వరల్డ్ ఏరియా నెట్వర్క్, ఆప్షన్ 4 వైడ్ ఏరియా నెట్వర్క్. సో కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ 4 అండి. వ్యాన్ యొక్క ఫుల్ ఫామ్ వచ్చేసి వైడ్ ఏరియా నెట్వర్క్. నెక్స్ట్ థర్డ్ క్వశ్చన్ చూద్దాము. ర్యామ్ అనేది మనకు వచ్చేసి ఆప్షన్స్ చూసుకున్నట్లయితే ఫస్ట్ ది హార్డ్ డిస్క్, ఆప్షన్ 2 ఎక్స్టెన్షన్ బోర్డ్, ఆప్షన్ 3 మదర్ బోర్డ్, ఆప్షన్ 4 యూఎస్బి. సో కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి మనకు ర్యామ్ అనేది మదర్ బోర్డ్కి సంబంధించిందండి. నెక్స్ట్ ఫోర్త్ బిట్ చూద్దాము. క్రింది వాటిలో ఏది వెబ్ బ్రౌజర్ కాదు? ఆప్షన్స్: ఫస్ట్ వచ్చేసి ఫైర్ ఫాక్స్, ఆప్షన్ 2 ఫేస్బుక్, ఆప్షన్ 3 క్రోమ్, ఆప్షన్ 4 సఫారీ. సో ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ 2 అండి, ఫేస్బుక్ అనేది మనకు వెబ్ బ్రౌజర్ కాదు. సో వెబ్ బ్రౌజర్ అంటే మనం ఏదైనా సెర్చ్ చేస్తూ ఉంటాం కదా, వాటిని వెబ్ బ్రౌజర్స్ అంటాము. సో మనకు బ్రౌజర్స్లలో ఏమేమి ఉంటాయంటే క్రోము, సఫారీ, ఫైర్ ఫాక్స్, ఇవన్నీ మనకు బ్రౌజర్స్ కింద వస్తాయి. సో ఇక్కడ మనకు ఫేస్బుక్ అనేది బ్రౌజర్ కాదు. నెక్స్ట్ యూఆర్ఎల్ అంటే ఇది కూడా మనకు చాలాసార్లు అయితే ఎగ్జామ్స్లలో అడుగుతూ ఉంటారు. సో ఆప్షన్స్ చూద్దామండి. ఫస్ట్ వచ్చేసి యూనివర్సల్ రిసోర్స్ లొకేషన్, ఆప్షన్ 2 యూనివర్సల్ రెస్పాన్స్ లొకేషన్, ఆప్షన్ 3 యూనిఫైడ్ రెస్పాన్స్ లొకేషన్, ఆప్షన్ 4 యూనిఫామ్ రిసోర్స్ లొకేటర్. కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి యూఆర్ఎల్ అంటే యూనిఫామ్ రిసోర్స్ లొకేటర్. నెక్స్ట్ సిక్స్త్ క్వశ్చన్ చూద్దామండి. క్రింద ఇవ్వబడిన 2 స్టేట్మెంట్స్. సో మనకు 2 స్టేట్మెంట్స్ అయితే ఇచ్చారు, వాటిని అయితే చూద్దాము. ఫస్ట్ స్టేట్మెంట్ వచ్చేసి విశ్వవిద్యాలయాలలో బోధన అభ్యాసన కార్యక్రమాలను నిర్వహించడంలో ఐసీటీని ఉపయోగించడం వలన అభ్యాస ఫలితాలను ఆప్టిమైజ్ చేసే అవకాశం ఉంది. స్టేట్మెంట్ 2 వచ్చేసి ఫార్మేటివ్ అసెస్మెంట్ బోధన అభ్యాసన సెషన్ల నాణ్యతను పెంపొందించడానికి మద్దతును ఇస్తుంది అనేసి ఇవ్వడం జరిగిందనమాట. సో పై స్టేట్మెంట్ల దృష్ట్యా దిగువన ఇవ్వబడిన ఎంపికల నుండి సరైన సమాధానాన్ని ఎంచుకోండి అనేసి ఇచ్చారు. సో ఇక్కడ ఇచ్చినటువంటి స్టేట్మెంట్స్ మనకు కరెక్టా కాదా అనేసి అడుగుతున్నారండి. సో కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి ఇక్కడ ఇచ్చినటువంటి 2 స్టేట్మెంట్స్ కూడా కరెక్టేనండి. ఇక్కడ వచ్చేసి మనకు ఐసీటీని ఉపయోగించడం వల్ల ఏంటంటే అభ్యాస ఫలితాలను మనము ఆప్టిమైజ్ చేసే అవకాశం కూడా ఉంటుంది. నెక్స్ట్ అలాగే ఫార్మేటివ్ అసెస్మెంట్లో వచ్చేసి మనకు బోధన అభ్యాసనల సెషన్ల నాణ్యతను కూడా మనకు పెంచడానికి ఇదైతే మనకు ఐసీటీ అనేది హెల్ప్ చేస్తుంది కాబట్టి సో 2 స్టేట్మెంట్స్ కూడా మనకు కరెక్టే.
నెక్స్ట్ బిట్ చూద్దాము. కింది ఫైల్ ఫార్మాట్లలో ఏది వీడియో ఫైల్ ఫార్మాట్ కాదు? ఆప్షన్స్ ఫస్ట్ వచ్చేసి .avi, ఆప్షన్ 2 వచ్చేసి .mov, ఆప్షన్ 3 వచ్చేసి .mp4, ఆప్షన్ 4 వచ్చేసి .jpeg. సో కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి ఫోర్త్ ఆప్షన్ అండి, .jpeg. ఇది వచ్చేసి మనకు వీడియో ఫైల్ ఫార్మాట్ కాదనమాట, ఫోటో ఫార్మాట్ అండి ఇది. jpeg వచ్చేసి మనకు ఫోటో ఫార్మాట్. వీళ్ళేమి ఇచ్చారు, వీడియో ఫైల్ ఫార్మాట్ కానిది ఏది అనేసి అడిగారు అనమాట. సో ఇది మనకు ఫోటోకి సంబంధించింది కాబట్టి ఇది వీడియో ఫార్మాట్ కాదు. సో వీడియో ఫైల్ ఫార్మాట్స్ ఏవి అని మీకు క్వశ్చన్స్ అడిగితే అవి ఏంటంటే .avi, నెక్స్ట్ వచ్చేసి .mov, .mp4, ఇవన్నీ వచ్చేసి మనకు వీడియో ఫైల్ ఫార్మాట్స్ అనమాట. నెక్స్ట్ క్వశ్చన్ వచ్చేసి SMTP ఫుల్ ఫామ్. ఆప్షన్స్ ఫస్ట్ వచ్చేసి సింపుల్ మెయిల్ ట్రాన్స్ఫర్ ప్రోటోకాల్, ఆప్షన్ 2 సింపుల్ మెయిల్ టెర్మినల్ ప్రోటోకాల్, ఆప్షన్ 3 సింపుల్ మెయిల్ ట్రాన్స్ఫర్ ప్రోటోకాల్, ఆప్షన్ 4 సింపుల్ మెయిల్ ట్రాన్సిషన్ ప్రోటోకాల్. సో కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ 3 అండి, సింపుల్ మెయిల్ ట్రాన్స్ఫర్ ప్రోటోకాల్. SMTPకి ఫుల్ ఫామ్ వచ్చేసి సింపుల్ మెయిల్ ట్రాన్స్ఫర్ ప్రోటోకాల్. నెక్స్ట్ 9th బిట్ అయితే చూద్దాము. LCD యొక్క ఫుల్ ఫామ్ అనేసి అడిగారండి. సో ఆప్షన్స్ వచ్చేసి ఫస్ట్ది లైట్ క్రిస్టల్ డిస్ప్లే, ఆప్షన్ 2 లిక్విడ్ కాంపాక్ట్ డిస్ప్లే, ఆప్షన్ 3 లైట్ కాంపాక్ట్ డిస్ప్లే, ఆప్షన్ 4 లిక్విడ్ క్రిస్టల్ డిస్ప్లే. కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి లిక్విడ్ క్రిస్టల్ డిస్ప్లే అండి. LCD అంటే లిక్విడ్ క్రిస్టల్ డిస్ప్లే. నెక్స్ట్ 10th బిట్ చూద్దాము. క్రింది వాటిలో ఏది వెబ్ బ్రౌజర్ కాదు? ఆప్షన్స్ ఫస్ట్ వచ్చేసి ఇంటర్నెట్ ఎక్స్ప్లోరర్, ఆప్షన్ 2 మొజిల్లా ఫైర్ ఫాక్స్, ఆప్షన్ 3 గూగుల్ క్రోమ్, ఆప్షన్ 4 యాహూ. సో కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ 4 యాహూ అండి. ఇది వచ్చేసి మనకు వెబ్ బ్రౌజర్ కాదు. వెబ్ బ్రౌజర్ వచ్చేసి గూగుల్ క్రోము, మొజిల్లా ఫైర్ ఫాక్స్, అలాగే ఇంటర్నెట్ ఎక్స్ప్లోరర్, ఇవన్నీ వచ్చేసి మనకు వెబ్ బ్రౌజర్స్. నెక్స్ట్ చాలా వరల్డ్ వైడ్ వెబ్ పేజీలు ఏ భాషలో ఆదేశాలను కలిగి ఉంటాయి? ఆప్షన్స్ ఫస్ట్ వచ్చేసి NIH, ఆప్షన్ 2 వచ్చేసి URL, ఆప్షన్ 3 HTML, ఆప్షన్ 4 IRC. సో కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి HTML అండి. మనకు వరల్డ్ వైడ్ వెబ్ పేజెస్లో వచ్చేసి ఏ ఆదేశాలను, అంటే మనకు వెబ్ పేజ్ అనేది స్టార్ట్ అవుతుంది కదా, దాంట్లో మనకు HTMLలోనే ఉంటాయండి చాలా వరకు. సో కాబట్టి ఇవి ఏ భాషలో ఆదేశాలను కలిగి ఉంటాయంటే HTML కోడ్కి సంబంధించి మాత్రం మనకు వెబ్ పేజెస్ అనేవి చాలా ఉంటాయి. నెక్స్ట్ URL కూడా ఉంటుంది, కాకపోతే ఇక్కడ ఏమడిగారంటే చాలా వరకు మనకు మోస్ట్ ఆఫ్ వెబ్ పేజెస్ అన్ని ఎక్కువగా ఏ ఆదేశాలను కలిగి ఉంటాయంటే HTML ఆదేశాలను కలిగి ఉంటాయి. నెక్స్ట్ 12th క్వశ్చన్ చూద్దాము. మునపటి ల్యాప్టాప్ మోడళ్ల కంటే తక్కువ బరువు, చిన్నది మరియు తక్కువ పవర్ని ఉపయోగించే కొత్త ల్యాప్టాప్స్ వచ్చేసి మనకు ఉత్పత్తి చేయబడింది. దీన్ని సాధించడానికి క్రింది సాంకేతికలలో ఏది ఉపయోగించబడింది? ఆప్షన్స్ ఫస్ట్ వచ్చేసి యూనివర్సల్ సీరియల్ బస్ మౌస్, ఆప్షన్ 2 వచ్చేసి ఫాస్టర్ ర్యాండమ్ యాక్సెస్ మెమరీ, ఆప్షన్ 3 వచ్చేసి బ్లూరే డ్రైవ్, ఆప్షన్ 4 సాలిడ్ స్టేట్ హార్డ్ డ్రైవ్. సో క్వశ్చన్ వచ్చేసి మనకు ఇంతకు ముందు కంటే మనకు ల్యాప్టాప్స్ వచ్చేసి చాలా సింపుల్ వెయిట్తో కూడా, అలాగే కొత్త కాన్ఫిగరేషన్స్, కొత్త ఫ్యూచర్స్తో అయితే మనకు ఎప్పటికప్పుడు అప్డేట్ అవుతూ ఉన్నాయి కదా. సో వీటిల్లో ఏ సాంకేతికతను ఉపయోగించారు అంటే ఆప్షన్ 4 అండి, సాలిడ్ స్టేట్ హార్డ్ డ్రైవ్. నెక్స్ట్ వెబ్ పేజీ చిరునామా పేరు ఏమిటి? ఆప్షన్స్ ఫస్ట్ వచ్చేసి డైరెక్టరీ, ఆప్షన్ 2 ప్రోటోకాల్, ఆప్షన్ 3 URL, ఆప్షన్ 4 డొమైన్. మనకు వెబ్ పేజెస్ ఉంటాయి కదా, వాటి యొక్క అడ్రస్ ఏంటి అనేసి అడిగారనమాట. సో ఆ అడ్రస్ను మనము ఏమని పిలుస్తాము? URL అనేసి పిలుస్తాము. అడ్రస్ యొక్క నేమ్ ఏమని పిలుస్తాము? URL. నెక్స్ట్
నెక్స్ట్ 14th బిట్ అయితే చూద్దామండి. డివిడి సాంకేతికత డిజిటల్ డేటాను నిల్వ చేయడానికి ఆప్టికల్ మీడియాను ఉపయోగిస్తుంది. సో డివిడి ఫుల్ ఫామ్ ఏంటి అనేసి ఇచ్చారండి. సో ఆప్షన్స్ వచ్చేసి ఫస్ట్ది డిజిటల్ వెక్టార్ డిస్క్, ఆప్షన్ 2 డిజిటల్ వాల్యూమ్ డిస్క్, ఆప్షన్ 3 వచ్చేసి డిజిటల్ వర్సటైల్ డిస్క్, ఆప్షన్ 4 డిజిటల్ విజువలైజేషన్ డిస్క్. సో కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి మనకు డివిడి యొక్క ఫుల్ ఫామ్ ఏంటి అంటే డిజిటల్ విజువలైజేషన్ డిస్క్ అండి. డిజిటల్ విజువలైజేషన్ డిస్క్. నెక్స్ట్ 15th క్వశ్చన్ చూద్దాము. కంప్యూటర్లో ఒక బైట్ సాధారణంగా వీటిని కలిగి ఉంటుంది. సో ఒక బైట్ అనేది ఎంత అనేసి అడుగుతున్నారండి. మనకు వచ్చేసి 1 బైట్ ఈక్వల్ టు ఎంత అండి? 8 బిట్స్కి ఈక్వల్గా ఉంటుంది. 1 బైట్ ఈక్వల్ టు 8 బిట్స్. నెక్స్ట్ 16th క్వశ్చన్ చూద్దాము. క్రింది వాటిలో ఇన్పుట్ పరికరం కానిది ఏది? ఆప్షన్స్ ఫస్ట్ వచ్చేసి మైక్రోఫోన్, ఆప్షన్ 2 కీబోర్డ్, ఆప్షన్ 3 జాయ్స్టిక్, ఆప్షన్ 4 మానిటర్. సో కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి మనకు మానిటర్ అండి. మానిటర్ వచ్చేసి మనకు ఇన్పుట్ పరికరం కాదు. ఇది వచ్చేసి మనకు మానిటర్ అనేది అవుట్పుట్ అండి. కాబట్టి ఇక్కడ వచ్చేసి మైక్రోఫోన్ కానీ కీబోర్డ్, జాయ్స్టిక్ ఇవన్నీ మనకు ఇన్పుట్ పరికరాలు. నెక్స్ట్ సో నెక్స్ట్ 17th క్వశ్చన్ చూద్దాము. క్రింది వాటిలో ఓపెన్ సోర్స్ సాఫ్ట్వేర్ ఏది? ఆప్షన్ ఫస్ట్ వచ్చేసి ఎంఎస్ వర్డ్, ఆప్షన్ 2 విండోస్, ఆప్షన్ 3 మొజిల్లా ఫైర్ ఫాక్స్, ఆప్షన్ 4 యాక్రోబాట్ రీడర్. ఇక్కడ వచ్చేసి మనకు అడిగింది ఏంటంటే ఓపెన్ సోర్స్ సాఫ్ట్వేర్ ఏది అనేసి అడిగారండి. సో కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి మొజిల్లా ఫైర్ ఫాక్స్ అనమాట. సో ఇది వచ్చేసి మనకు ఓపెన్ సోర్స్ అంటే ఎవరైనా యూజ్ చేసుకోవచ్చు కాబట్టి అలాంటి సాఫ్ట్వేర్స్ ఇవన్నీ వచ్చేసి మనకు పెయిడ్ సాఫ్ట్వేర్స్ అనమాట. అంటే ప్రతి ఒక్కరూ మనకు ఇవి నార్మల్ బేసిక్ వర్షన్లో అయితే మనకు ఫ్రీగా ఉంటాయి, కానీ మిగతా వర్షన్లో మనం వాటిని కొనుక్కొని యూస్ చేసుకోవాల్సి ఉంటుందన్నమాట. సో ఓపెన్ సోర్స్ సాఫ్ట్వేర్స్లలో మనకు మొజిల్లా ఫైర్ ఫాక్స్ అనేది ఒకటి. నెక్స్ట్ క్రింది వాటిలో ఏది అవుట్పుట్ పరికరం కాదు? ఆప్షన్స్ ఫస్ట్ వచ్చేసి ప్రింటర్, ఆప్షన్ 2 వచ్చేసి స్పీకర్, ఆప్షన్ 3 మానిటర్, ఆప్షన్ 4 కీబోర్డ్. సో కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి మనకు కీబోర్డ్ అండి. కీబోర్డ్ వచ్చేసి మనకు ఇన్పుట్ పరికరం అవుతుంది. మానిటర్స్ అలాగే ప్రింటర్ కానివ్వండి, స్పీకర్స్ కానివ్వండి ఇవన్నీ అవుట్పుట్ పరికరాలు. నెక్స్ట్ వచ్చేసి ఎంఓఓసి ఫుల్ ఫామ్ ఏది అనేసి అడిగారు. సో ఆప్షన్స్ వచ్చేసి ఫస్ట్ది మీడియా ఆన్లైన్ ఓపెన్ సోర్స్, ఆప్షన్ బి వచ్చేసి మాసాచుసెట్స్ ఓపెన్ ఆన్లైన్ కోర్స్, ఆప్షన్ 3 మ్యాసివ్ ఓపెన్ ఆన్లైన్ కోర్స్, ఆప్షన్ డి వచ్చేసి మైరిన్ ఓపెన్ ఆన్లైన్ కోర్స్. సో ఇక్కడ వచ్చేసి ఎంఓఓసికి ఫుల్ ఫామ్ వచ్చేసి మ్యాసివ్ ఓపెన్ ఆన్లైన్ కోర్స్. నెక్స్ట్ 20th బిట్ చూద్దాము. ఎఫ్టీపీ స్టాండ్స్ ఫర్ అంటే ఎఫ్టీపీకి ఫుల్ ఫామ్ అయితే అడిగారు. ఆప్షన్స్ చూసుకున్నట్లయితే ఫస్ట్ వచ్చేసి ఫైల్ ట్రాన్స్ఫర్ ప్రోటోకాల్, ఆప్షన్ బి ఫాస్ట్ ట్రాన్స్ఫర్ ప్రోటోకాల్, ఆప్షన్ సి వచ్చేసి ఫైల్ ట్రాకింగ్ ప్రోటోకాల్, ఆప్షన్ డి వచ్చేసి ఫైల్ ట్రాన్స్ఫర్ ప్రొసీడ్యూర్ అని ఇవ్వడం జరిగింది. సో ఎఫ్టీపీకి ఫుల్ ఫామ్ వచ్చేసి ఏంటండి? ఫైల్ ట్రాన్స్ఫర్ ప్రోటోకాల్. ఎఫ్టీపీకి ఫుల్ ఫామ్ వచ్చేసి ఫైల్ ట్రాన్స్ఫర్ ప్రోటోకాల్. నెక్స్ట్ 21వ బిట్ చూద్దాము. ద ఫస్ట్ వెబ్ బ్రౌజర్ ఈజ్ ఆప్షన్ ఫస్ట్ వచ్చేసి ఇంటర్నెట్ ఎక్స్ప్లోరర్, ఆప్షన్ బి వచ్చేసి నెట్స్కేప్, నెక్స్ట్ ఆప్షన్ సి వచ్చేసి వరల్డ్ వైడ్ వెబ్, ఆప్షన్ డి ఫైర్ ఫాక్స్. సో కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి వరల్డ్ వైడ్ వెబ్ అండి, అంటే డబ్ల్యూడబ్ల్యూ. ఇది వచ్చేసి మనకు ఫస్ట్ వెబ్ బ్రౌజర్ అనమాట. సో ఇవి కూడా మనకు ఫైర్ ఫాక్స్ కానీ ఇంటర్నెట్ ఎక్స్ప్లోరర్, నెట్స్కేప్ ఇవన్నీ కూడా మనకు వెబ్ బ్రౌజర్సే. కాకపోతే మనకు మొదటగా మనకు ఏ వెబ్ బ్రౌజర్ని యూజ్ చేశారంటే డబ్ల్యూడబ్ల్యూ. సో డబ్ల్యూడబ్ల్యూ యొక్క ఫుల్ ఫామ్ వచ్చేసి వరల్డ్ వైడ్ వెబ్. నెక్స్ట్ 22nd క్వశ్చన్ చూద్దాము. క్రింది వాటిలో సోషల్ నెట్వర్క్ ఏది? ఆప్షన్ ఫస్ట్ వచ్చేసి amazon.com, ఆప్షన్ బి ఈబై, ఆప్షన్ సి వచ్చేసి gmail.com, ఆప్షన్ డి వచ్చేసి ట్విట్టర్.
సో కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ డి అండి, ట్విట్టర్. ఇది వచ్చేసి మనకు సోషల్ నెట్వర్క్ కింద వస్తుందన్నమాట. ఇవి వచ్చేసి ఈ కామర్స్, ఈబై కానీ అమెజాన్ కానీ ఇవన్నీ మనకు ఈ కామర్స్ కింద వస్తాయన్నమాట. సో సోషల్ నెట్వర్క్ ఏంటి, ట్విట్టర్ కానీ లేకపోతే ఇవి ఉంటాయి కదా యూట్యూబ్ కానివ్వండి, ఫేస్బుక్ కానివ్వండి, ఇవన్నీ కూడా మనకు సోషల్ నెట్వర్క్స్ అనమాట. సో ఆప్షన్ 4 వచ్చేసి రైట్ ఆన్సర్ అండి. నెక్స్ట్, క్రింది వాటిలో కంప్యూటర్ హార్డ్వేర్ కానిది ఏది అనేసి అడిగారు. ఆప్షన్ ఫస్ట్ వచ్చేసి ర్యామ్, ఆప్షన్ 2 కీబోర్డ్, ఆప్షన్ 3 ఎంఎస్ పెయింట్, ఆప్షన్ 4 వచ్చేసి మానిటర్. సో కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ 3 అండి, ఎంఎస్ పెయింట్. క్రింది వాటిలో కంప్యూటర్ హార్డ్వేర్ కానిది ఏది అంటే ఎంఎస్ పెయింట్ అనమాట. నెక్స్ట్ వచ్చేసి ప్రెస్ డాష్ టు సెలెక్ట్ ఆల్ ద ఫైల్స్. మనము అక్కడ ఉండేటటువంటి అన్ని ఫైల్స్ని సెలెక్ట్ చేయడానికి ఏ కీని ప్రెస్ చేయాలి అనేసి అడుగుతున్నారు. సో ఆప్షన్ వచ్చేసి కంట్రోల్ ఏ అండి. కంట్రోల్ ఏ మనకు ప్రెస్ చేస్తే అక్కడ ఉండేటటువంటి మొత్తం అన్ని ఫైల్స్ని కూడా మనము ఎట్ ఏ టైం సెలెక్ట్ అయితే చేసుకోవచ్చు. కాబట్టి కంట్రోల్ ఏ అనేది మనకు సెలెక్ట్ చేసుకోవడానికి యూజ్ అవుతుందన్నమాట అక్కడ ఉండేటటువంటి ఆల్ ఫైల్స్ని. సో ఇవి వచ్చేసి మనకు ఐసీటీకి సంబంధించినటువంటి బిట్స్ అండి. మీకు కనుక వీడియో నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేసి సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి.